నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ఎస్సీ వర్గీకరణపై శాసన మండలిలో ఆమోదం తెలిపిన సందర్భంగా బుధవారం రోజున కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షులు సంఘాల తిరుపతి మాదిగ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మారపల్లి శ్రీనివాస్ మాదిగ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి రుద్రారపు రామచంద్రం మాదిగ, ఎంఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తునికి వసంత మాదిగలు హాజరయ్యారు. అనంతరం బాణాసంచా కాల్చి స్వీట్లు పంపించేస్తూ హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సంఘాల తిరుపతి మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన నిర్ణయం, చట్టబద్ధత వచ్చేంత వరకు ఉద్యోగ నియామకాల ఫలితాలను నిలిపివేయాలంటూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గత వారం రోజుల నుండి నిరాహార దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామని అన్నారు. 30 ఏళ్ల నుండి మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణకై అలుపెరగని పోరాటం చేస్తూ మాదిగ ప్రజల్ని చైతన్యవంతం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ కృషి, ఓర్పు, పట్టుదలతోనే నేడు ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని స్పష్టం చేశారు. ఎందరో మాదిగ అమరవీరులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వర్గీకరణకై చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ 5 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర నరసింహ, పొన్నం ప్రభాకర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపడం హర్షణీయమని, పార్లమెంటులో కూడా అన్ని పార్టీలు ఇలాగే కలిసి ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి పూర్తి రిజర్వేషన్ సాధించాలని పిలుపునిచ్చారు. 2025 సంవత్సరంలో ప్రస్తుత రిజర్వేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు మొత్తం 15% రిజర్వేషన్ కల్పిస్తూ 3 భాగాలుగా విభజించిందని అన్నారు. గ్రూప్ 1 సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలకు 1% మాదిగలు ఉన్న ఎస్సీ కులాలకు, 9% మాలలు ఉన్న కులాలకు 5% రిజర్వేషన్ అమలు చేశారని అన్నారు. 2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను 18% పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఎంఆర్పీఎస్ ఎల్లప్పుడూ మాదిగల హక్కులు, రిజర్వేషన్లు, ఇతర సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధికార ప్రతినిధి పొడిశెట్టి అజయ్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మట్టెల రవీందర్, రుద్రారపు రవితేజ, ఉద్యోగుల సంఘం మాజీ జాతీయ నాయకులు ములుగురి మొగులయ్య, బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు కొమరయ్య, ఎలకపల్లి రవీందర్, పొడిశెట్టి నరేష్, లంకదాసరి రాజు, అందే అనిల్, లంకదాసరి లండయ్య, ఆరపల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదరగొట్ట శక్తుల చదరంగమాడే చాణక్యుడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. 30 ఏళ్ల క్రితం నాడే ముప్పును పసిగట్టినోడు, ఎదురొచ్చిన ఉప్పెనలకి చెమటలు పట్టించినోడు, చెమటలు పట్టించినోడు, చినుకై ఒక్కడ ధునికి తుఫానుగా ఎదిగినాడు, అసమానతల కొలలను సునామి వలె ముంచినోడు, సునామి వలె ముంచినోడు, లెక్కలేని రాబందుల రెక్కలు తెగ నరికినేడు, వర్గీకరణ వాట లెక్క తెలుసుతున్నవాడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. సైదాపూర్ మండల కేంద్రంలో ఎస్సీల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే స్వీట్లు
తిని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎస్సీల వర్గీకరణ పోరాటంలో దాదాపు 14 మంది చనిపోవడం జరిగింది. 30 సంవత్సరాల పోరాటంలో మరి మందకృష్ణ మాది గారు మరి కష్టపడడం ప్రజాధికారికి అందరికీ తెలిసిన విషయమే. కానీ మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా మాకు ఇంకా రాలేదని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మరి రేవంత్ రెడ్డి గారు మీకు లెక్కలు రావా మరి అని మా తమ్ముడు మిట్టపల్లి సురేందర్ గారు కూడా గత 2 నెలల నుండి మరి పాట కూడా వాడడం జరుగుతుంది. మరి మాలలకు 15 లక్షలు ఉంటే మాలలకు 5 ఇచ్చిండ్రు. మరి 32,70,000 చిల్లర మరి మాదిగలు ఉంటే 9 ఇచ్చిండ్రు. అట్లా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు అవమానం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని తెలియజేస్తున్నాం. మమ్మల్ని చేస్తానని మరి అనుకుంటేనే మరి మాలలకు పెద్ద పీట వేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి రాబోయే ఎలక్షన్లల్లో మాదిగల సత్తేందో మరి రాజకీయంగా మీరు మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా అయినటువంటి మాదిగలు గుర్తించదగినటువంటి రోజు కాకుండా వరల్డ్ వైజ్గా మందకృష్ణ అంటే ఎవరు, ఒక సింగిల్ క్యాస్ట్ నుంచి ఇంత ఉద్యమాన్ని తరలిస్తానంటే ఇలాంటి నాయకుడు అంబేద్కర్ తర్వాత మేము అంబేద్కర్ చూడలేదు, కానీ మరో అంబేద్కర్గా ఉన్నటువంటి కృష్ణమాదిగా మాదిగలకే కాకుండా వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఆకలి కేకలు కానీ ఎన్నో నేర్చుకోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఆవేదన, కానీ ఉన్నది పోయేటట్టుండదని మేము చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు మాలల మనిషి అనేది మాకే కాదు అందరికీ తెలుసు, అందరు గమనిస్తున్నారు. మాలలకు ఒక్క సిగ్గల పార్టీ కూడా మద్దతు చేస్తలేరు. మీరు పెద్ద కుర్చీ నుండి మీరేం చేస్తారో అన్నటువంటి అహంకార బుద్ధితోటి వాళ్ళు 15 లక్షలు ఉంటే 5 ఉంటే మరి 33 లక్షల పైసలు ఉంటే కనీసం మాకు 10 రాలేదు, 33 కూడా మాకు 10 కూడా రాలేదు. అది ఆవేశంతో మరి